మీరు మీ పిల్లలకు మంచి స్కూల్ ఇస్తున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు, మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతున్నారు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మనల్ని మనమే అడగాలి. మన పిల్లలకు ఈమాన్ కూడా ఇస్తున్నామా లేదా? ఈ ప్రపంచంలో విజయం పొందడం గొప్ప విషయం, కానీ ఆఖిరత్ విజయం దానికంటే ఎంతో గొప్పది. ఎందుకంటే ఈ ప్రపంచ జీవితం తాత్కాలికం, కానీ ఆఖిరత్ జీవితం శాశ్వతం. అందుకే ఖురాన్ మనకు ఒక గొప్ప హెచ్చరిక ఇస్తుంది. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను నరకాగ్ని నుండి కాపాడండి. సూర తహరీం సూర నంబర్ 66 ఆయత నంబర్ 6. అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత కేవలం భౌతిక అవసరాలు తీర్చడం కాదు, ఆధ్యాత్మిక రక్షణ ఇవ్వడం కూడా. అయితే పిల్లలకు ఈమాన్ ఎలా నేర్పాలి? ఇక్కడ 5 ప్రాక్టికల్ మరియు శక్తివంతమైన మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం, మీరు ముందుగా ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వినేదానికంటే చూసేదానిని ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి మీరు నమాజ్ చదవకపోతే, ఖురాన్ చదవకపోతే, అబద్ధం మాట్లాడితే, కోపంగా ప్రవర్తిస్తే పిల్లలకు ఈమాన్ నేర్పడం చాలా కష్టమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి పిల్లవాడు ఫిత్రత్ అంటే శుద్ధ స్వభావంపై పుడతాడు. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 1358. అంటే పిల్లల హృదయం స్వచ్ఛంగా ఉంటుంది, కానీ తల్లిదండ్రుల ప్రవర్తన, ఇంటి వాతావరణం వారి ఈమాను ప్రభావితం చేసేస్తుంది. అందుకే ఇంట్లో నమాజ్ చేసే వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులు కలిసి నమాజ్ చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, అల్లా పేరు తరచూ వినిపించాలి. ఇలా ఉంటే పిల్లలు సహజంగా ఈమాన్ వైపు ఆకర్షితులవుతారు. ఇక రెండవ మార్గం, చిన్నప్పటి నుంచే నమాజ్ అలవాటు చేయండి. నమాజ్ ఈమాన్ యొక్క పునాది. ప్రవక్త వారు చెప్పారు, మీ పిల్లలకు 7 సంవత్సరాల వయసులో నమాజ్ ఆజ్ఞాపించండి. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 495. కానీ 7 సంవత్సరాల ముందు నుంచే వారికి నమాజ్ను ప్రేమగా పరిచయం చేయాలి. చిన్న సజ్దా నేర్పండి, మస్జిద్కు తీసుకెళ్ళండి, నమాజ్ చాట్ తయారు చేసి ప్రతిరోజు టిక్ పెట్టేలా చేయండి. మంచి పని చేస్తే చిన్న బహుమతులు ఇవ్వండి. ముఖ్యంగా నమాజ్ను శిక్షలా చూపకండి, అది ఒక ఆనందంగా అల్లాతో మాట్లాడే అవకాశం అని చెప్పండి. ఇలా చెప్తే పిల్లలు నమాజ్ను భయంతో కాదు, ప్రేమతో అలవాటు చేసుకుంటారు. ఇక మూడవ మార్గం, అల్లా ప్రేమను నేర్పండి, భయాన్ని కాదు. చాలా తల్లిదండ్రులు పిల్లలను భయపెట్టి ఈమాన్ నేర్పించాలని ప్రయత్నిస్తారు. అల్లా శిక్షిస్తాడని మాత్రమే చెప్తారు. కానీ పిల్లలకు ముందుగా అల్లా ప్రేమను పరిచయం చేయాలి. అల్లా నిన్ను ప్రేమిస్తాడు, అల్లా నీ దువా వింటాడు, అల్లా నీకు సహాయం చేస్తాడు అని చెప్పాలి. ఖురాన్ చెబుతుంది, అల్లా దయామయుడు, కరుణామయుడు, అర్ రహమాన్ అర్ రహీం అని. సూర అల్ బఖరా 2 ఆయత 143. ఎందుకంటే భయంతో పెరిగిన ఈమాన్ బలహీనంగా ఉంటుంది, కానీ ప్రేమతో పెరిగిన ఈమాన్ చాలా బలంగా ఉంటుంది. ఒక పిల్లవాడు అల్లాను ప్రేమించడం నేర్చుకుంటే అతను స్వయంగా మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందుతాడు. ఇక నాలుగో మార్గం, ఖురాన్ కథల ద్వారా ఈమాన్ బలపరచండి. పిల్లలకు కథలు చాలా ఇష్టం, కాబట్టి ఖురాన్లోని ప్రవక్తల కథలను వారికి చెప్పడం ఒక గొప్ప మార్గం. నూహ్ అలైహిస్సలాం సహనం, ఇబ్రాహీం అలైహిస్సలాం త్యాగం, యూసుఫ్ అలైహిస్సలాం సహనం, ఇలాంటి కథలు పిల్లల హృదయంలో గాఢమైనటువంటి ప్రభావం చూపుతాయి. ఖురాన్ చెబుతుంది, మేము ఈ కథలను నీకు చెబుతున్నాము నీ హృదయాన్ని స్థిరపరచడానికి. సూర హూద్ సూర 11 ఆయత 120. కాబట్టి వారానికి ఒక రోజు కుటుంబంగా కూర్చొని ఒక చిన్న కథ చెప్పండి. తర్వాత పిల్లలను ప్రశ్నలు అడగండి, ఈ కథలో మనం ఏం పాఠం నేర్చుకున్నామని. ఇలా చేస్తే కథలు వినోదంగా ఉండడమే కాదు, ఈమాను హృదయంలో నాటి ఒక మార్గంగా మారుతాయి. ఇక ఐదవ మార్గం, మంచి వాతావరణం మరియు మంచి స్నేహితులు పిల్లల ఈమాన్ మీద ప్రభావం చూపిస్తాయి. పిల్లల ఈమాను ప్రభావితం చేసేటువంటి ప్రధాన అంశాలు వారి స్నేహితులే. స్కూల్ వాతావరణం మరియు సోషల్ మీడియా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి తన స్నేహితుని ధర్మంపై ఉంటాడు. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 2378. అంటే మంచి స్నేహితులు ఉంటే పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకుంటారు, చెడు స్నేహితులు ఉంటే చెడు అలవాట్లు వస్తాయి. కాబట్టి మంచి పిల్లలతో స్నేహం చేయండి, మస్జిద్ కార్యక్రమాలకు తీసుకెళ్ళండి, హలాల్ వినోదం ఇవ్వండి మరియు వారి సోషల్ మీడియా వినియోగాన్ని పర్యవేక్షించండి. ఇది వారి ఈమాను రక్షించే ఒక ముఖ్యమైనటువంటి రక్షణ గోడ అవుతుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, గుర్తుంచుకోండి, మీ పిల్లలు మీ ఆస్తి కాదు, అల్లా ఇచ్చిన ఒక అమానత్ బాధ్యత. మీరు వారికి మంచి విద్య ఇస్తే వారు ఈ ప్రపంచంలో విజయం సాధిస్తారు, కానీ మీరు వారికి ఈమాన్ ఇస్తే వారు మీకు ఆఖిరత్లో జన్నదారి అవుతారు. ఒక సాలెహ్ నీతి గల పిల్లవాడు తన తల్లిదండ్రుల కోసం దువా చేస్తే వారి మరణం తర్వాత కూడా వారికి పుణ్యాలు అందుతాయి. కాబట్టి ఈ రోజు నుంచే మనం ఒక నిర్ణయం తీసుకుందాం, మన పిల్లలకు కేవలం ప్రపంచ విజయం కాదు, ఆఖిరత్ విజయం కూడా ఇవ్వాలని. వారి హృదయంలో ఈమాన్ విత్తనాన్ని నాటాలి, ప్రేమతో పెంచాలి, మంచి వాతావరణంతో రక్షించాలి. అల్లా మన పిల్లలను సాలెహ్ అంటే నీతి గల, తఖ్వా గల, ఈమాన్ గల వారిగా చేయుగాక. అలాగే వారిని మనకు సదహాయ జారియా నిరంతర పుణ్యంగా చేయుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
వారు తెలియజేశారు. కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.